సాయిరామ్ అండి. శ్రీ శివసాయి సేవాపీఠం వారి అన్నదాన కార్యక్రమ వీడియోలలో ఈ వారం జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని చూస్తూ మనం మాటల గురించి మాట్లాడుకుందాం. ఈ వారం కూడా జనాల సందడి ఎక్కువగానే ఉంది. అయినా ఎక్కడా ఎవరూ ఇబ్బంది పడకుండా వచ్చిన వారందరికీ అన్నప్రసాదాన్ని పెట్టడం జరిగింది. ఇంక విషయానికి వద్దాం. ఈ వీడియోకి టైటిల్ ఏం పెట్టాలో మీరే ఈ వీడియోని చివరి వరకు చూసి కామెంట్లో తెలియచేయండి. మీరందరూ చివరి వరకు చూస్తేనే టైటిల్ ఏం పెట్టాలో మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం కొన్ని వేల రూపాయలు ధారపోసి కమ్యూనికేషన్ స్కిల్స్ అని నేర్చుకుంటున్నాం కదా. అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఏనాడో మన ఋషులు పురాణ గ్రంథాల్లో చక్కగా వివరించారు. ఈ స్కిల్స్ అనేవి మనం హనుమంతుడి నుండి నేర్చుకోవచ్చు. రామాయణంలో హనుమంతుడు వేదత్రయాన్ని అధ్యయనం చేసినవాడు. కార్యదీక్షాపరుడు, ఉత్తమ మంత్రి, దూత, నేత, అనుచరుడు, సేవకుడు. ఇలా ఏ స్థానంలో ఉంటే ఆ ధర్మాన్ని సక్రమంగా ఆదర్శవంతంగా నిర్వహించినవాడు. శాస్త్రానుసారం ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడతాడు. మన మాట తీరు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మాట్లాడేటప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది ముందుగా తెలుసుకుందాం. గురువుల దగ్గర మాట్లాడేటప్పుడు వినయంగా మాట్లాడాలి. తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడాలి. బంధువులతో, స్నేహితులతో ఆప్యాయంగా మనసుతో మాట్లాడాలి. మనం మాట్లాడే పద్ధతిని బట్టి మన మీద ఎదుటివారు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. మన మాటే మన మీద ఒక గౌరవాన్ని తీసుకొస్తుంది. మాట్లాడేటప్పుడు ముఖం చిట్లిస్తూ, కళ్లతో వెక్కిరిస్తూ, నుదురు కనుబొమ్మలు ఎగరేస్తూ ఇలా ఎటువంటి వికారపు చేష్టలు ఉండకూడదు. విషయంతో సంబంధం లేని మాటలు మాట్లాడకూడదు. సందిగ్ధంగా ఉంచకూడదు. మాటలను ఆపి మాట్లాడకూడదు. మాట మనసులో నుండి రావాలి, మనస్ఫూర్తిగా రావాలి. మధ్యమ స్వరంతో మాట్లాడాలి. ఇలా మాట్లాడితే ఎవరైనా ఏ రంగంలోనైనా ఎక్కడైనా రాణించగలరు. వ్యాపారస్తులను చూడండి, వారు మాట్లాడే మాటలను బట్టి మనం టెంప్ట్ అయ్యి ఆ షాపులో వస్తువులను కొంటాం. అందుకే ఒక పద్ధతి పాడు లేకుండా, సమయం సందర్భం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే అది మనకే చేటు తెస్తుంది. మాట ఎప్పుడూ మధురంగా ఉండాలి, మృదువుగా ఉండాలి. మనం మాట్లాడుతుంటే ఇంకా వినాలి అనిపించేలా ఉండాలి. ఇంకా ఎక్కువసేపు మనతో గడపాలి అని అనిపించేలా ఉండాలి. ఎంత గొప్ప స్థానంలో ఉన్నవారమైనా, ఎదుటివారిని ఆదరించే మంచివాళ్లమే అయినా మన మాట తీరు సరిగా లేకపోతే ఎవ్వరూ కూడా దరిదాపుల్లోకి రారు. కొంతమంది నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడి కొద్దిసేపటికే ఏమీ జరగనట్టు మాట్లాడతారు. వారిని ఎటువంటి వారు అని అనుకోవాలి? మనం మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా? మరికొంతమంది ఎదుటివారిని మానసికంగా బలహీనపరిచి తమ ఆధిక్యతను పెంచుకోవడం వీరి ఉద్దేశం. మీ భావాలను ఎంతగా తీసి పడేస్తారంటే అసలు ఏమీ జరగలేదేమో అనే సందేహం మీకు కలుగుతుంది. అవతలి వారిని మానసికంగా తికమకపరిచి ఆత్మగౌరవం, ధైర్యం కోల్పోయే విధంగా వీరి నడవడికుంటుంది. అందుకే ఇటువంటి వారిని దూరంగా పెట్టండి. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్లుగా వారి ప్రవర్తన ఉంటుంది. ఎప్పుడు ఎదుటి వ్యక్తుల గురించి, వారి తప్పుల గురించి మాట్లాడుతూ తాము నిజాయితీపరులమని, తమంతటి వారు ఎవరూ లేరని, తమకు తెలిసినట్లు ఎవరికీ తెలియదని ఎప్పుడూ తమ గురించి తామే పొగుడుకుంటూ ఉంటారు. మరి వీరినేమనాలి? ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి మాటలని శ్రద్ధగా వింటూ వీరిని ప్రోత్సహించవద్దు. మన మాట తీరు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మనం ఎలా మాట్లాడతామో ఆ విధంగా ఇతరులు మన గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. సరైన విధంగా మాట్లాడటం ద్వారా మనం మర్యాదపూర్వకంగా, స్పష్టంగా మన అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. మాట బయటకు వచ్చే ముందు అది సరైనదేనా అని ఆలోచించాలి. వినయంతో, మర్యాదతో మాట్లాడాలి. అర్థమయ్యే విధంగా స్పష్టంగా మాట్లాడాలి. నెమ్మదిగా, శ్రద్ధగా మాట్లాడాలి. తొందరపడి మాట్లాడితే అర్థం తప్పుగా జారొచ్చు. అవసరమైనంత మేరకే మాట్లాడాలి. అనవసరంగా ఎక్కువ ఏదీ మాట్లాడకూడదు.
ఎవరిని అపహాస్యం చేయకూడదు, ఎగతాళిగా మాట్లాడకూడదు, ఇతరులను చిన్నచూపు చూడకుండా గౌరవంగా మాట్లాడాలి, నిదానంగా మాట్లాడాలి. ఎవరిని బాధించకూడదు. మన మాటలు ఇతరుల మనోభావాలని దెబ్బతీయకూడదు. అవమానకరంగా మాట్లాడకూడదు. అసభ్య పదజాలాన్ని అసలే వాడకూడదు. అనవసరమైన తర్కాలు మానాలి. దేనికైనా నిర్ధారణ లేకుండా వాదనకు దిగకూడదు. ఎక్కడైనా ఎవరి దగ్గరైనా సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. ధైర్యంగా మాట్లాడండి. నిజమైన విషయం చెప్పేటప్పుడు భయపడకుండా మాట్లాడండి. ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడండి. ఇతరులకు ప్రోత్సాహం ఇచ్చేలా సానుకూలంగా మాట్లాడాలి. అవతలి వారి హావభావాలను, భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం అక్షరాల ఒక కళే. మన దృష్టికోణం నుంచి మాత్రమే ఆలోచిస్తూ మన భావాలను ఎదుటివారి మీద రుద్దటానికి ప్రయత్నిస్తే ఎవరూ జీర్ణించుకోలేరు. మాట్లాడే సమయంలో అవతలి వారి గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూసుకోవాలి. అదే కదా మన సంస్కారం. పెదవి దాటిన మాట పృథ్వీ దాటుతుందనేది సామెత. అందుకనే మనం ఏం మాట్లాడబోతున్నామో దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ముందే ఊహించుకోవాలి. అన్ని కోణాల్లోనూ ఆలోచించుకుని నలుగురితో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆలోచన నెరిగి మాట్లాడాలి. నాలుక చివరనే లక్ష్మి తాండవిస్తుంది. అంటే మనం మాట్లాడే తీరుతెన్నును బట్టే సంపద లభిస్తుంది. నాలుక చివరనే బంధుమిత్రులుంటారు. సంక్షిప్తంగా చెప్పాలంటే మన మాటలు గౌరవాన్ని, స్పష్టతను, నిజాయితీని కలిగి ఉండాలి. ఆలోచించి వినయంగా మరియు సానుకూలంగా మాట్లాడితే మన సంబంధాలు బలంగా ఉండి సమాజంలో మానవీయత పెరుగుతుంది. మంచి మాటల ద్వారా మనం ఇతరులకు ఆదర్శంగా నిలవగలుగుతాం. అంటే మన మాటల వల్లే మిత్రులు దొరుకుతారు, బంధువులు లభిస్తారు. నాలుక కారణంగానే బందీ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మాటని అదుపు చేసుకుంటే జీవితంలో ఎదగగలుగుతాం. నోటి మాట ఎదుటివారిని మిత్రులుగా చేయాలన్నా, శత్రువులుగా మార్చాలన్నా మన నోటి మాట వల్లే. బంధుత్వాలు ఉంచుకోవాలన్నా, తుంచుకోవాలన్నా మన నోటి మాటే కదా సరిగా ఉండాల్సింది. మనం పోయినప్పుడు మోయటానికి కూడా నలుగురు కావాలి. ఆ నలుగురు కావాలన్నా మన నోటి మాటే కదా సరిగా ఉండాల్సింది. మన నోటి మాట సరిగా ఉంటే ఆ మాటే మనల్ని ఒక స్థితిలో, ఒక స్థాయిలో ఉంచుతుంది. అందుకే ఎలా మాట్లాడాలో ముందుగా మనం నేర్చుకున్నాం, భావితరానికి నేర్పుదాం. జై సాయి. వడ్డిచ్చే వాళ్ళకి సహకరించండి.